హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 21 జూలై 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో దగ్గరగా ఒక 13 ఆర్టికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి నుండి దగ్గరగా ఒక 20-30 ప్రశ్నలు అయితే కవర్ అవుతాయి. ఎవరైనా ఖచ్చితంగా పేపర్ అనాలిసిస్ అలాగే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వాళ్ళు అంటే ఫాలో అవ్వండి, మర్చిపోయి ఉంటే. మీకు కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ చూడడం వల్ల టోటల్గా ఒక 40 వరకు అయితే కరెంట్ అప్డేట్స్ అయితే మీరు ఖచ్చితంగా మీ చేతిలో పెట్టుకోవచ్చు. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ మిస్ అవుతున్నాం అనే ఆలోచన కూడా రాదు. ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు అంటే ఫాలో అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే 2021లో జనవరి నుండి స్టిల్ జూన్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటారో, అలాగే ఎవరైతే కరెంట్ అఫైర్స్ బై చేస్తారో వాళ్ళకి పేపర్ అనాలిసిస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ కొన్ని వాళ్ళకి, ఓకేనా. దీనికి ఎలాంటి మనీ అయితే ఛార్జ్ చేయట్లేదు. కానీ ఎవరైతే కరెంట్ అఫైర్స్ బై చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరికైనా ఒకవేళ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మీకు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని 20లు పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటిఎం చేసి ఆ చేసిన స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్టయితే మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మీకు ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం, పై నెంబర్కి అసలు కాల్ చేయకండి, ఎందుకంటే అది మా బ్రదర్ దగ్గర ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా అనిపించినా సరే కింద నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా నాకు తెలియజేయచ్చు. గుర్తుపెట్టుకోండి, పై నెంబర్కి చేయకండి, అది నా దగ్గర ఉండదు. మా బ్రదర్ ఇప్పటికే సఫర్ అవుతున్నాడు, చాలామంది కాల్ చేస్తున్నారని, దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, కింద వాటిలో 19,041 కోట్ల భారత్ నెట్ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ బిడ్లను ఇటీవల ఆహ్వానించిన సంస్థ ఏది? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే BBNL అండి. BBNL అంటే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. ప్రత్యేకంగా ఇండియా అంతా కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అందించడం కోసం భారత ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఒక సంస్థ. అండ్ ఇది 16 రాష్ట్రాల్లో 9 వేరు ప్యాకేజీలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా భారత్ నెట్ అభివృద్ధికి 19,041 కోట్ల భారత్ నెట్ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ బిడ్లను ఇటీవల ఆహ్వానించింది. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు చెప్పుకుంటున్న 16 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాజెక్టులను ప్రారంభించడం కోసం వీళ్ళు 19,000 కోట్ల రూపాయలను ఫండ్ కింద క్రియేట్ చేశారు. అయితే ఈ ఫండ్లోనే ఎవరైనా ఒకవేళ ఖచ్చితంగా గ్రామాలకి కనెక్షన్లు ఇవ్వగలిగే కంపెనీలు ఉంటే మీరు బిడ్ చేయొచ్చు అని చెప్తోంది. అయితే 16 రాష్ట్రాల్లో ఒకే టైప్ ఆఫ్ ప్యాకేజ్ ఉండవు. అంటే లైక్ 60 MBBS అనుకోండి, ఒక రాష్ట్రంలో 600కి ఇస్తారు, ఒక రాష్ట్రంలో 500కి ఇస్తారు, ఇంకో రాష్ట్రంలో 300కి ఇవ్వచ్చు. ఇలా విభిన్నంగా పనిచేసేలా ఉండే విధంగా ఏదైనా సంస్థ ఉంటే బిడ్లు వేయండి అని చెప్పారు. అయితే ఈ 16 రాష్ట్రాలు ఏంటి అంటే కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అలాగే అరుణాచల్ ప్రదేశ్. ఇలా ఈ రాష్ట్రాల్లో 3,61,000 గ్రామాలకు ఇంటర్నెట్ని అయితే ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. తర్వాత సెకండ్ వన్, కింద వాటిలో ఏ రాష్ట్రం ఇటీవలే ఎలక్ట్రిక్ బస్సులు ట్రయల్ రన్ ప్రారంభించింది? ఓకే, అంటే ఇప్పుడు లైక్ ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ ఎలా ఉన్నాయో అలాగే ఆ రాష్ట్రంలో కూడా ఉన్న ఆర్టీసీల్లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం కోసం ట్రయల్ రన్ స్టార్ట్ చేశారనమాట. ఆ రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, చూడండి, మన ఇండియాలోనే అతిపెద్ద విస్తీర్ణము జనాభా గల రాష్ట్రం మన దేశంలో. రాష్ట్ర రాజధాని ఉత్తరప్రదేశ్, రాష్ట్ర రాజధాని లక్నోలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ట్రయల్ రన్ను స్టార్ట్ చేసింది. అతి త్వరలో బస్సులు రాష్ట్రంలో 14 నగరాల్లో రన్ అవుతాయి. రాష్ట్ర స్థాయి లక్నోలో ఈరోజు బస్సులు ప్రోటోటైప్ రకం ట్రయల్ అయితే స్టార్ట్ అయింది. ప్రోటోటైప్ ఏంటంటే నిబంధనలకు అనుగుణంగా నడిచే ఒక బస్సు. ఈ సమయంలో 4 బస్సులు రోజు 180 కిలోమీటర్లు ట్రయల్ రన్ కింద ఇచ్చారు. ఆ తర్వాత మెల్లగా 14 నగరాలకి 700 బస్సులు నడపడం స్టార్ట్ చేస్తారని అధికారులు చెప్తున్నారు. ఓకే, అంటే ఇలాంటి ఒక చొరవ, అంటే 700 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు నడవడం దేశంలో ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ సంస్థ ఆమ్లెక్స్ అని పిలువబడే మొట్టమొదటి ఆక్సిజన్ రేషనింగ్ అంటే సరఫరా చేసే ఒక పరికరం అభివృద్ధి చేసింది? ఏ సంస్థ? ఆన్సర్ చూసుకున్నట్టయితే IIT రోపర్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT రోపర్ సైంటిస్టులు దేశంలో మొట్టమొదటి ఆక్సిజన్ రేషనింగ్ పరికరాన్ని డెవలప్ చేశారు. దాని పేరు ఆమ్లెక్స్ అండి. ఇది ఆక్సిజన్ సిలిండర్ యొక్క జీవితాన్ని 3 రెట్లు పెంచుతుంది. అండ్ ఆమ్లెక్స్ అనేది ఆక్సిజన్ సిలిండర్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ఒక వ్యవస్థ. ఓకే, అంటే లైక్ ఏంటంటే మనం ఆక్సిజన్ సిలిండర్ ఉందనుకోండి, అది మనం వాడుతున్నప్పుడు ఒకవేళ ఆక్సిజన్ అయిపోయింది అనుకోండి, అలా ఆక్సిజన్ అవ్వకుండా, ఆక్సిజన్ వేస్ట్ అవ్వకుండా ఈ సిస్టమ్ అనేది పనిచేస్తుంది ఆ ఆక్సిజన్ సిలిండర్ల మీద. దాని పేరు ఆమ్లెక్స్. తర్వాత ఫోర్త్ వన్, ఏ రాష్ట్రంలో 450 మెగావాట్ల సౌర ప్రాజెక్టుల నిర్మాణ వేలాన్ని NTPC దక్కించుకుంది?
సౌర ప్రాజెక్టులు అంటే సోలార్ ప్రాజెక్ట్స్ అండి. ఓకే, 400 మెగావాట్ల పవర్ని ఇచ్చే సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఏ కంపెనీ వేలాన్ని దక్కించుకుంది అంటే ఏ రాష్ట్రంలో? మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ సోలార్ పార్క్లో 450 మెగావాట్ల సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం రెవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ వేలంలో ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ప్రధాన ఇంధన కంపెనీ అయిన ఎన్టీపీసీ యొక్క పూర్తి యాజమాన్యంలో ఉన్న ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ ఆ యొక్క బిడ్డింగ్ ఆ వేలాన్ని దక్కించుకుంది. సాంప్రదాయకంగా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడంపై ఎన్టీపీసీ ప్రజెంట్ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వేలాల్లో పాల్గొని ఆ ప్రాజెక్టులని ఈ సంస్థ దక్కించుకుంటుంది. అయితే 2032 నాటికల్లా మొత్తం 60 జిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నట్లుగా ఎన్టీపీసీ కంపెనీ చెప్తుంది. అయితే ఎన్టీపీసీ అనేది కేంద్ర ప్రభుత్వ హయాంలో పనిచేసే ఒక పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ అనమాట. ఓకే, అది తర్వాత 5th వన్. ఏ రాష్ట్రంలో 6 కలుషితమైన నది విస్తీర్ణాల పునరుజ్జీవన కోసం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, దీన్ని ఎన్ఎంసీజీ అంటారు, దీని యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇటీవల కొత్త ప్రాజెక్టులకు ఆమోదించింది? ఏ రాష్ట్రంలో? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అండి. యాక్చువల్గా ఉత్తరాఖండ్లో 6 కలుషితమైన నదుల్ని చూశారనమాట. ఎవరు? ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉండే మెంబర్స్ పరిశీలించారు. కాబట్టి అక్కడ వాటి యొక్క పునర్జీవనం అంటే చాలా దారుణం అయిపోయాయి అనమాట. వాటర్ ఫ్లో కావచ్చు, వేరే విషయాలు కావచ్చు, వాటి గట్లు కావచ్చు, వీటన్నింటినీ మళ్ళీ పునర్జీవం పోసేలా నిర్మించాలని అక్కడ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని ఈ యొక్క ఏదైతే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అంటే గంగాని శుభ్రపరచడం కోసం ఏర్పాటైన ఒక నేషనల్ మిషన్ అనమాట ఇది. అందులో ఉండే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇటీవల కొత్త ప్రాజెక్టులకు ఆమోదించింది. అయితే ఎన్ఎంసీజీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా 36వ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టులకి అనుమతి లభించింది. మొత్తం 6 నదులు కలుషితమయ్యాయని చెప్పడం జరిగింది. ఆ 6 నదులని ఈ కొత్త ప్రాజెక్టులు కవర్ చేస్తాయి, క్లీన్ చేస్తాయి. ఆ 6 నదులు ఏంటి అంటే ధేలా, కిచా, కోసి, నందోర్, పిలాకర్, కాశీపూర్. ఇవి మొత్తం 6 జాబితా చేయబడిన కలుషితమైన నదులు. ఓకే, అయితే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా గురించి తెలుసుకోవాలంటే గంగా నది యొక్క పునర్జీవనం, రక్షణ, నిర్వహణ కోసం జాతీయ మండలి అంటే జాతీయ గంగా కౌన్సిల్ అని పిలుస్తారు దీన్ని. అందులో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం 2011 ఆగస్టు 12న సొసైటీగా నమోదు చేయబడింది. ఇది పర్యావరణ అంటే రక్షణ చట్టం ఐపీఏ 1986లో నిబంధనల ప్రకారం ఏర్పడిన జాతీయ గంగా రివర్ బేసిస్ అథారిటీ యొక్క అమలు విభాగంగా పనిచేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th వన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్లయితే నోయిడా. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఇది ఒక గొప్ప భారతీయ వారసత్వ రంగంలో ఉన్నత విద్యను అలాగే పరిశోధనలు ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తుందని చెప్తున్నారు. ఎవరైతే ఈ హెరిటేజ్లో పరిశోధనలు మాస్టర్స్, పిహెచ్డీలకు దారి తీస్తుందని చెప్తున్నారు. హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్, కన్జర్వేషన్, మ్యూజియాలజీ, ఆర్కైవల్ స్టడీస్, ఆర్కియాలజీ, ప్రివెంటివ్ కన్జర్వేషన్, ఎపిగ్రఫీ అండ్ న్యూమిస్మాటిక్స్ అండ్ మ్యానుస్క్రిప్టాలజీ, ఇలా చాలా విభాగాల్లో చాలామందికి ఉద్యోగాలు కావచ్చు అండ్ విద్యార్థులకు పరిరక్షణ, శిక్షణ సౌకర్యాలు అనేవి ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ద్వారా అందుతాయని చెప్తున్నారు. అలాగే ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా కూడా ఉంటుంది. ఇది భారతదేశం యొక్క గొప్ప స్పష్టమైన వారసత్వ పరిరక్షణ అలాగే పరిశోధనలపై దృష్టి పెడుతుంది. తర్వాత 7th వన్. S-500 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థల ఉపరితలం నుండి గాలిలో లక్ష్యాలను ఛేదించే క్షిపణి. దీనిని ఇటీవలే ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే రష్యా అండి. ఆల్రెడీ రష్యా కొత్త విధమైన యుద్ధ విమానాన్ని డెవలప్ చేస్తుంది. దీన్ని 2023 కల్లా లాంచ్ చేయబోతున్నారని ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. అయితే ఇది వేరేదండి. రష్యా తన కొత్త S-500 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు అంటే ఆకాశంలో ఎగిరే ఒక రక్షణ క్షిపణిని డెవలప్ చేసింది. దాని పేరు S-500 అనమాట. దీనిని రష్యాలోని కపుస్టిన్ యార్ నుండి సక్సెస్ఫుల్గా పరీక్షించారు, టెస్ట్ చేశారు. ఇది ప్రణాళిక ప్రకారమే ఎక్కువ వేగం కలిగిన బాలిస్టిక్స్ లక్ష్యాన్ని ఛేదించిందని S-500 అండ్ Pro-80 లేదా 55R6M ట్రైంఫైటర్ M అని కూడా పిలుస్తారు దీన్ని.
ఇది రష్యన్ ఉపరితలం నుండి గాలిలో లక్ష్యాలను ఛేదించే ఒక క్షిపణి, యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థతో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత అధునాతన క్షిపణి నిరోధక వ్యవస్థగా చెప్తున్నారు. ఓకే, S5 అంటారు, గుర్తుపెట్టుకోండి. లేదా 55 R6M లేదా ట్రైమ్ ఫ్యాటర్ M అని కూడా పిలుస్తారు. ఓకేనండి, 55 R6M ట్రైమ్ ఫ్యాటర్ M అని పిలుస్తారు. తర్వాత 8th వన్, కునారియా గ్రామ నివాసితుల ఆడపిల్లల సమస్యలను, బాలికలను, అమ్మాయిల కోసం సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడానికి ఒక ప్రత్యేకమైన బాలికా పంచాయతీని ఏర్పాటు చేశారండి కునారియా గ్రామంలో. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే గుజరాత్ అండి. గుజరాత్లోని కచ్ జిల్లాలోని కునారి అనే గ్రామంలో మొదటి బాలికా పంచాయతీని ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి బాలికా పంచాయతీ అది. ఇది ఆడవాళ్ళు కౌమార దశలో ఉండే ఆడవాళ్ళు, ఆడపిల్లలకు, బాలికలకు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పంచాయతీ అనేది పనిచేస్తుంది. తర్వాత 9th వన్, 2020-21 AIFF అవార్డులలో మహిళల ఫుట్బాల్ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి బాలాదేవి అండి. భారత మహిళల ఫార్వర్డ్ బాలాదేవి 2020-21 సంవత్సరపు AIFF ఉమెన్స్ ఫుట్బాల్ క్రీడాకారిణిగా ఎంపికయింది. ఆ యొక్క అవార్డు ఇచ్చారు ఈమెకు. మనీషా కళ్యాణ్కి AIFF ఉమెన్స్ ఎమర్జింగ్ ఫుట్బాల్ క్రీడాకారిణి 2020-21 అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఉమెన్స్ ఎమర్జింగ్ ఫుట్బాల్ ప్లేయర్ అవార్డు అనేది ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం ఈ అవార్డు స్టార్ట్ చేయగా మొదటిగా అందుకున్న వ్యక్తి మనీషా అనమాట. అయితే ఈ ఏదైతే AIFF ఉమెన్స్ ఫుట్బాల్ ప్లేయర్ అవార్డు ఉందో ఇది 2021లో బాలాదేవికి ఇవ్వడం జరిగింది. అయితే AIFF అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండి. అంటే మన ఇండియాలో ఫుట్బాల్ స్పోర్ట్స్ని నియంత్రించే ఒక సంస్థ. తర్వాత 10, సువర్ణరేఖ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించబడింది? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిస్సా అండి. సువర్ణరేఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దీన్ని సిప్ అంటారు. దీని యొక్క కాలువ వ్యవస్థ నుండి నీటిని విడుదల చేయడాన్ని ఆ యొక్క ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేశారు. అయితే ఈ సువర్ణరేఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మయూర్భంజ్ జిల్లాలో 5 బ్లాకుల్లో 15,356 హెక్టార్ల భూమికి సాగునీటిని అందిస్తుంది ఈ సువర్ణరేఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది. అయితే ఈ యొక్క జిల్లాలో అన్ని గృహాలకు పైపు నీరు అందించే దేశంలో మయూర్భంజ్ మొదటిది. అంటే ఆ యొక్క జిల్లాలో అన్ని గృహాలకు నీటిని అందిస్తున్న దేశంలో మొదట జిల్లా అనమాట. ఈ జిల్లాలో ప్రాజెక్టులను సులభతరం ఇంకా చేయడానికి 768 కోట్ల రూపాయలను ఒడిశా గవర్నమెంట్ ఖర్చు చేస్తుందని చెప్పారు. తర్వాత 11, ఇటీవలే RSS అనే ఒక పుస్తకం చైనీస్ భాషలోకి అనువాదించబడింది, అంటే ట్రాన్స్లేట్ చేయబడింది. దీనిని ఎవరు రచించారు ఈ పుస్తకాన్ని, RSS అనే పుస్తకాన్ని? ఆన్సర్ చూసుకున్నట్టయితే సుధన్షు మిట్టల్ అండి. బీజేపీ అండి, జేపీ కాదు, ఇక్కడ బీజేపీ, బి అనేది మిస్ అయింది. బీజేపీ నాయకుడు సుధన్షు మిట్టల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే RSS అనే పుస్తకాన్ని, ఆ పుస్తకం పూర్తి పేరు RSS బిల్డింగ్ ఇండియా త్రూ సేవ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం ఇప్పుడు చైనా భాషలోకి అనువదించబడింది. అయితే ఇది RSS చరిత్ర, భావజాలం, అలాగే RSS యొక్క విధానాల గురించి, దేశంపై RSSకున్న ప్రభావం గురించి ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది. ఓకే, అది. తర్వాత 12, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే భారతదేశం అండి. ఆత్మనిర్భర్ భారత్ సాధించే దిశగా ఇండియన్ గవర్నమెంట్లో పరిధిలో పనిచేసే గవర్నమెంట్ ఏజెన్సీ అయిన రక్షణ రంగ పరిశోధన సంస్థ DRDO మరో ముందడుగేసి శత్రుదేశం యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేసే MPATGM అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ బ్యాంక్ గైడెడ్ మిసైల్ క్షిపణిని ఈరోజు విజయవంతంగా ప్రయోగించిందండి. మ్యాన్ పోర్టబుల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిందని DRDO అధికారులు చెప్తున్నారు. అయితే సమీపంలోని లక్ష్యాలను క్షిపణి ఖచ్చితంగా ఛేదించగలదని ఈ ప్రయోగంలో రుజువైందని చెప్పారు. ఇంకా సుదూర్ఘ టార్గెట్లను సంబంధించి గతంలో జరిగిన పరీక్షలు విజయవంతమైన విషయం తెలిసిందే. అంటే ఇవే కాదు, ఇప్పటికే చాలా క్షిపణులను DRDO పరీక్షించింది. అవి ఒకవేళ మనకు పూర్తి స్థాయి యుద్ధం వచ్చినా లేదా పాకిస్తాన్తో మనకి ఏదైనా యుద్ధాలు వచ్చినా ఈ క్షిపణులు వాడతారు, చాలా మంచిది. ఓకే, మన రక్షణకి ఇవి బాసటగా నిలుస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 13, ఏ రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల అంచనాతో 35 సంస్థలతో కొత్త ఒప్పందాలు చేసుకుందండి? ఆన్సర్ చూసినట్టయితే తమిళనాడు గవర్నమెంట్ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అందులో భాగంగా మొత్తం 54,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా 17,000 కోట్ల రూపాయల అంచనాతో
35 కొత్త కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. అంటే 35 కొత్త ఒప్పందాలు చేసుకుంది. చెన్నై గిండిలోని ప్రైవేట్ స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 35 కంపెనీలు అటెండ్ అయ్యాయి. ఈ యొక్క మీటింగ్లో సీఎం స్టాలిన్ కూడా ఉన్నారండి. ఆయన చేతుల మీదుగానే ఒప్పందాలు జరిగాయి. ఆ తరువాత 14 అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన కూడా చేశారు. మొత్తం 35 ఒప్పందాలతో 49 పథకాల ద్వారా 28,508 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. అయితే ఈ పథకాల ద్వారా 83,472 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా శ్రీ పెరుంబందూరులో 100 ఎకరాల్లో 1000 కోట్ల పెట్టుబడులతో సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 14 70వ మిస్ యూనివర్స్ పోటీలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అండి. ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయెల్లో జరగనున్నాయి. ఈ ఏడాది జరగనున్న 70వ ఎడిషన్ గుర్తుపెట్టుకుంటారు. 2021లో మిస్ యూనివర్స్ పోటీల యొక్క 70వ ఎడిషన్ అనేది జరగబోతోంది. ఇది డిసెంబర్లోని ఇజ్రాయెల్లో ఉన్న రిసార్ట్ నగరంలో ఎలియత్లో జరుగుతుంది. మిస్ యూనివర్స్ సంస్థ దీన్ని అనౌన్స్ చేసింది. అయితే 3 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఫాక్స్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ సుందరిగా ఉన్న మెక్సికో దేశస్థురాలు ఆండ్రియా మెజా కొత్త ప్రపంచ సుందరికి కిరీటాన్ని కూడా ఇస్తారు. కిరీటం ఇవ్వలేదు, సో ఈ ఎడిషన్లో ఇస్తారు. వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, దాని ద్వారా మిస్ యూనివర్స్ 70వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆ సంస్థ ప్రకటనలో చెప్పింది. ఓకే, తర్వాత ఎందుకంటే కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందరూ మంచిగా ఉంటే వాళ్ళతో పక్కన ఉండే వాళ్ళు కూడా మంచిగా ఉంటారని. తర్వాత 15 దేశంలో 2021లో తొలి బర్డ్ ఫ్లూ మరణం, ఇక్కడ బర్డ్ ఫ్లూ మరణం అనేది మిస్ చేశానండి. బర్డ్ ఫ్లూ మరణం ఏ రాష్ట్రంలో నమోదయ్యింది? డెత్ ఆన్సర్ చూసుకున్నట్టు హర్యానా అండి. దేశంలో ఈ 2021లో తొలి బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే ఒక వైరస్, దీని ద్వారా ఒక వ్యక్తి చనిపోయాడండి హర్యానాలో. ఆ అబ్బాయికి 11 సంవత్సరాలు మాత్రమే. అయితే అతను ఈ వైరస్తో బాధపడుతూ చనిపోయినట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారు. మరిన్ని కేసులను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని కూడా హర్యానాలోని ఆ బాలుడు చనిపోయిన గ్రామానికి పంపింది. బర్డ్ ఫ్లూ మనిషి సోకడం భారత్లో ఇదే ఫస్ట్ టైం. తర్వాత 16 2032లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఇది. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి. 2032లో నిర్వహించబోయే ఒలింపిక్స్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వేదిక ఖరారు చేసిందనమాట. అది ఆస్ట్రేలియాలోనున్న బిస్బేన్ నగరంలో 35వ ప్రపంచ క్రీడా సంబరాన్ని నిర్వహించాలని, అంటే ఒలింపిక్స్ని నిర్వహించాలని నిర్ణయించినట్లుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. అయితే దీంతో 32 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తుందని చెప్తున్నారు. సిడ్నీలో 2000 సంవత్సరంలో ఒలింపిక్స్ జరిగాయి. అంతకుముందు 1956లో మెల్బోర్న్లో ఒకసారి జరిగింది. అయితే 2032 ఒలింపిక్స్కు అనంతరం పారా ఒలింపిక్స్ కూడా అక్కడే జరుగుతాయి, అంటే ఆస్ట్రేలియాలోనే. బ్రిస్బేన్ నగరంలో ఒలింపిక్స్ నిర్వహణపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తము 80 ఓటింగ్ కార్డులు పంపిణీ చేయగా 77 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 72 ఓట్లు అనుకూలంగా ఈ యొక్క బ్రిస్బేన్ నగరంలోనే జరపాలని రాగా వ్యతిరేకంగా 5 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఎక్కువ ఓటింగ్ దేనికుంటే అక్కడే సెలబ్రేట్ చేస్తారు, అంటే కండక్ట్ చేస్తారు. 4 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ క్రీడా సంబరానికి 2024లో ప్యారిస్ ఆతిథ్యం ఇస్తుండగా 2028లో లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ జరుగుతున్నట్లుగా ఐఓసీ ఇప్పటికే మనందరికీ ప్రకటించిన విషయం తెలుసు. కాబట్టి మనకు ఫ్యూచర్ జీకే కింద, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కింద ఉంటాయని మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత 17 2021 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచారి అవార్డు గ్రహీత ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది తెలంగాణ ఎగ్జామ్స్కి. ఆన్సర్ చూసుకున్నట్టయితే డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి అండి. ప్రముఖ సాహిత్యవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి 2021 సంవత్సరానికి గాను దాశరథి కృష్ణమాచారి అవార్డు అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ ఆయన పేరుని ఎంపిక చేసింది. దాశరథి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు ఈ అవార్డుని అయితే ఇస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 18 వన్డే క్రికెట్లో శ్రీలంకను 93 సార్లు ఓడించి గెలిచిన క్రికెట్ టీం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా పెద్ద రికార్డు ఇండియాకి. ఆన్సర్ వచ్చేసి భారతదేశం. శ్రీలంకపై 2వ వన్డే గెలిచింది టీమిండియా. శ్రీలంకపై టీమిండియా సాధించిన
93వ విన్నింగ్స్ ఇది. ఈ గెలుపుతో ఇన్నాళ్ళు ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు వన్డే క్రికెట్లో ఏ టీం కూడా ప్రత్యర్థి పైన ఇన్ని విజయాలు సాధించలేదు. ఇన్నాళ్ళు న్యూజిలాండ్పై 92 విజయాల్లో ఆస్ట్రేలియా టాప్లో ఉండేది. ఇప్పుడు మొన్నటి వరకు 92తో మనం కూడా సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళం అన్నమాట ఆస్ట్రేలియాకి. ఇప్పుడు నిన్న ఒక ఇన్నింగ్స్ గెలవడం ద్వారా ఒక వన్డే గెలవడం ద్వారా మొత్తం 93 సార్లు మనం శ్రీలంకను ఓడించాం. ఇప్పుడు వరల్డ్ వైడ్గా టాప్లో ఉన్నది మనమే. అంటే ఒక వన్డేలో ఎక్కువ సార్లు ఒక టీంని ఓడించడం ఉన్న రికార్డ్ అనేది మన టీమిండియాకే దక్కింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కిక్ రివ్యూ చూద్దాం. కింద వాటిలో 19,041 కోట్ల భారత్ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ బిడ్లను ఇటీవల ఆహ్వానించిన సంస్థ ఏదంటే BBNL. అలాగే కింద వాటిలో ఏ రాష్ట్రం ఇటీవల ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్ ప్రారంభించిందంటే ఉత్తరప్రదేశ్. ఏ సంస్థ ఆమ్లెక్స్ అని పిలువబడే మొట్టమొదటి ఆక్సిజన్ రేషనింగ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది అంటే IIT రోపర్. అండ్ ఏ రాష్ట్రంలో 450 మెగావాట్ల సౌర ప్రాజెక్టుల నిర్మాణ వేలాన్ని NTPC దక్కించుకుందంటే మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రంలో 6 కలుషితమైన నదీ విస్తరణల పునర్జీవనం కోసం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇటీవల కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందంటే ఉత్తరాఖండ్లో అండి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారంటే నోయిడాలో. ఈ S-500 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను ఉపరితలం నుండి గాల్లో లక్ష్యాలను ఛేదించే క్షిపణి. దీనిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించిందంటే రష్యా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కునారియా గ్రామ నివాసితుల ఆడపిల్లల సమస్యలను తీర్చడం కోసం అక్కడ ఒక ప్రత్యేకమైన బాలికా పంచాయతీని ఏర్పాటు చేశారు. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్లో. అండ్ 2020-21 AIFF అవార్డులో మహిళల ఫుట్బాల్ ప్లేయర్గా ఎవరిని ఎంపిక చేశారు అంటే బాలాదేవికి ఇచ్చారు అవార్డుని. అలాగే ఉమెన్స్ ఎమర్జింగ్ ఫుట్బాల్ క్రీడాకారిణి అవార్డు కూడా మనీషాకి ఇవ్వడం జరిగిందండి. AIFF అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. సువర్ణరేఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించబడింది అంటే ఒడిశా. ఇటీవలే RSS అనే పుస్తకం చైనీస్ భాషలో అనువదించబడింది. దీన్ని ఎవరు రచించారంటే సుధన్షు మిట్టల్. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించిందంటే భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రం ప్రభుత్వం 17,000 కోట్ల అంచనాతో 35 సంస్థలతో కొత్త ఒప్పందాలు చేసుకుందంటే తమిళనాడు. 70వ మిస్ యూనివర్స్ పోటీలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే ఇజ్రాయెల్. 17th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేశంలో 2021 తొలి బర్డ్ ఫ్లూ మరణం ఏ రాష్ట్రంలో నమోదైందంటే హర్యానాలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2032లో ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏంటి అంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ 2021 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచారి అవార్డు గ్రహీత ఎవరు అంటే డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి. అలాగే వన్డే క్రికెట్లో శ్రీలంకను 93 సార్లు ఓడించి గెలిచిన క్రికెట్ టీం ఏంటి అంటే మన ఇండియా అండి. ఇదే ప్రజెంట్ ఇప్పుడు టాప్లో ఉన్న రికార్డు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.